నియోజకవర్గంలో లేకుండా చేస్తా. నేను తలుచుకుంటే ఈ జిల్లాలోనే అడుగు పెట్టలేవంటూ ఒకప్పుడు సవాల్ చేసిన నేతకు సేమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? చేతికి మట్టి అంటకుండా కూల్ గా చేయాల్సిన పని చేసేస్తున్నారా? తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరిగీసి మరి నీ పరిధి అని చెప్పకనే చెప్పేస్తున్నారా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతను నిజం చేస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది? అప్పట్లో చంద్రబాబును టార్గెట్ చేసిన ఆ పెద్ద ఆయన ఎవరు? ఇప్పుడు ఆయనకు సీఎం ఏ విధంగా చెక్ పెడుతున్నారు? రాజకీయాల్లోకి రాకముందే వారి మధ్య వైరం ఉంది. కాలేజ్ కాంపౌండ్ లోనే ప్రత్యర్థులా తలపడ్డ చరిత్ర వారిది. అలాంటిది ఒకే జిల్లా నుంచి వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఇద్దరు కీలక నేతల మధ్య ఇప్పుడు పెద్ద ఫైటే నడుస్తోంది. ఏపీలో జిల్లాల పునర్విభజన గతంలో అశాస్త్రీయంగా జరిగిందన్న వాదన ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్ని జిల్లాల పునర్విభజనకు ఏపీ కేబినెట్ ఆ మధ్య ఓకే చెప్పాక ఉమ్మడి చిత్తూరులో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దీని గురించి టీడీపీ, వైసీపీ నాయకులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పునర్విభజన నిర్ణయంతో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబ హవాకి బ్రేక్ పడిందన్న వ్యాఖ్యలు బలంగా వినబడుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేవలం 2 మండలాల్ని మాత్రమే చిత్తూరు జిల్లాలో చేర్చారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయానికి బ్రేకులు పడ్డట్టేనని, ఇంకా చెప్పాలంటే ఆ ఫ్యామిలీ హవాను పూర్తిగా తగ్గించినట్టేనని చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జిల్లా విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రభావం కొనసాగేలా జాగ్రత్త పడ్డారు పెద్దిరెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నా తన పలుకుబడితో చిత్తూరు జిల్లాలో కలిపేశారన్న విమర్శలొచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలోనే ఉన్నాయి. మరోవైపు తన నివాసం తిరుపతిలో ఉండడంతో అక్కడ కూడా ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు పెద్దిరెడ్డి. అయితే అప్పట్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. గతంలో పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టడానికి వైసీపీలో కొందరు కీలక నేతలు ప్రయత్నించి విఫలమయ్యారన్న టాక్ కూడా ఉంది. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయట. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణలు మొదలయ్యాయి. అటవీ భూముల ఆక్రమణతో పాటు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం లాంటి కేసుల్లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పెద్దిరెడ్డికి మరో షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తానని, అసలు ఆయన చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుందంటూ పెద్దిరెడ్డి సవాల్ చేశారు. కానీ కాలం మారింది, పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పుంగనూరు నియోజకవర్గమే చివరికి చిత్తూరు జిల్లాలో లేకుండా పోయింది. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపింది కూటమి ప్రభుత్వం. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి, సదుం, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. ఇది నిజంగా పెద్దిరెడ్డికి పెద్ద షాకే అని అంటున్నారు. ఇక ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిది కూడా సేమ్ సీన్. ఒకప్పుడు ఇటు కడప, అటు చిత్తూరు జిల్లాలు కలగలిసిన రాజంపేట ఎంపీ సీటునిప్పుడు చిత్తూరులో లేకుండా చేశారు. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, రాయచోటితో పాటు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, రాజంపేటను కలిపి మిథున్ రెడ్డికి చిత్తూరు జిల్లాలో ప్రోటోకాల్ లేకుండా చేశారు. పెద్దిరెడ్డి కుటుంబ నియోజకవర్గాల పునర్విభజనతో లోకల్ టీడీపీ నాయకుల కంటే కొందరు వైసీపీ నేతలే ఎక్కువ హ్యాపీగా ఉన్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నది వాళ్ల ఫీలింగ్. అయితే టీడీపీ లీడర్స్ మాత్రం మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఓవరాల్గా చూస్తే పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా ఇది గడ్డుకాలమే అన్న టాక్ నడుస్తోంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆరితేరిన పెద్దిరెడ్డి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, చిత్తూరు జిల్లాలో తన పట్టు చేజారకుండా ఎలా జాగ్రత్త పడతారో చూడాలి మరి.